నీళ్లు నిప్పులవుతున్నాయి, లెక్కలే అస్త్రాలవుతున్నాయి. తెలంగాణ గట్టు మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వార్ నడుస్తోంది. అసెంబ్లీలో ప్రభుత్వం పీపీటీకి సిద్ధమైంది. ఇందుకోసం పోటీగా బీఆర్ఎస్ కూడా పీపీటీకి రెడీ అయింది. దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ చూద్దాం. తెలంగాణలో పీక్స్ కు చేరింది ప్రాజెక్ట్ వార్. అధికార విపక్షాల మధ్య ప్రెజెంటేషన్ యుద్ధం నడుస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణా గోదావరి జలాలపై ఉత్తమ్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అయితే మరి కాసేపట్లో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశం ఉండబోతోంది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పిదాలను ఉత్తమ్ బయటపెట్టనున్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఉత్తమ్ వివరించనున్నారు. ఇక ఉత్తమ్ ప్రెజెంటేషన్ తర్వాత నదీ జలాలపై మాట్లాడనున్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ పోటీగా ప్రెజెంటేషన్ వ్యూహంపై బీఆర్ఎస్ తర్జన భర్జన పడుతోంది. తెలంగాణ భవన్ లో ప్రెజెంటేషన్ పై నిర్ణయం తీసుకోనుంది బీఆర్ఎస్. ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ అన్యాయం చేసిందని, కేసీఆర్ ను హరీష్ రావును ఉరి తీసినా తప్పులేదన్నారు రేవంత్. వీళ్ళిద్దరిని ఊరేసిన నేను అథారిటీగా చెప్తున్నా, వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరే తీసినా తప్పు లేదు. ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చౌరస్తాలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపించుండే వాళ్ళు. కసబును కూడా మనము చాలా రోజులు జైల్లో పెట్టి బిర్యానీ పెట్టి విచారణ చేసి ఉరి తీయాల్సి వచ్చింది. ఇక కసబ్కే అన్ని వసతులు ఉంటాయి, కేసీఆర్కి ఎన్ని ఉంటాయి మీకు తెలుసు కదా. అందులో సంపాదించిన సొమ్ముంది ఎవరినైనా తెచ్చుకోగలుగుతారు న్యాయవాదులను. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు కేసీఆర్ మరణ శాసనం రాశారని అధికార కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంటే, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడలేదని కౌంటర్ ఇస్తోంది బీఆర్ఎస్. ఈ మాటల యుద్ధం ఇప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల వరకు వచ్చింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులతో పాటు కృష్ణా గోదావరి నీటి వాటాలపై ఎప్పుడు ఏం జరిగింది, బీఆర్ఎస్ హయాంలో ఏం చేశారో ఇవాళ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది ప్రభుత్వం. అయితే అసెంబ్లీ సెషన్ మొత్తాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి కౌంటర్ గా తెలంగాణ భవన్ లో ప్రెజెంటేషన్ ఇవ్వబోతోంది. మరి ఈ పీపీటీ వార్ లో ఎవరు ఎవరిపై పై చేయి సాధిస్తారో, ఎలాంటి సంచలన విషయాలు బయటపెడతారో చూడాలి.